సేవకుడు, పేరు చెప్పను, చాలా బాగా కీబోర్డ్ ప్లే చేస్తాడు. చాలా అంటే చాలా ఆరాధనలో నడిపిస్తాడు. తనకు వివాహం అయింది, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత ఈ వ్యక్తి లైఫ్లోకి ఎంటర్ అయింది. అయిన తర్వాత ఏదో ఒక రోజు సినిమాకి వెళ్దామని అడిగిందంట ఆమె. అడిగితే యాక్చువల్గా భార్యాభర్తలు వాళ్ళ మధ్యలో మాటలు ఎలా ఉండాలంటే, నీకు ఇష్టం లేకపోయినా దాన్ని నెమ్మదిగా, నువ్వు వద్దు అని కఠినంగా చెప్పకుండా కొంచెం చెప్పి ఏదో డైల్యూట్ చేసేసి తప్పించుకోవాలి. అది లేదు అక్కడ. మనోడు నేను సినిమాలు చూడను అని ఏదో కఠినంగా చెప్పేసి వెళ్ళిపోయాడేమో అక్కడి నుంచి. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె సూసైడ్ చేసుకోవాలి. ఇంకదే ఆయనకి లాస్ట్ ప్రోగ్రామ్. ఆ ముందు రోజు ఏది జరిగిందో అదే లాస్ట్ ప్రోగ్రామ్. ఈరోజు మన జీవితంలో ఎవరు ఎంటర్ అవుతున్నారు? మన పక్కనే ఉన్నవాళ్ళు. వాళ్ళు అపవాది పుత్రుడిగా ఉన్నాడేమో, నాశన పుత్రుడిగా ఉన్నాడేమో, మన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చేవాడే ఉన్నాడేమో. మనం ఏం చేయాలో తెలుసా? దాన్ని పసిగట్టాలి. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే, ఆయన వైపు తిన్నంగా చూశాడు. ఏదో కనబడుతుంది ఆయనకి. పరిశుద్ధాత్మతో నిండిన వాడే తిన్నంగా చూసి, ఏ ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ఎదిరించాడు. ఈ స్త్రీతో కూడా ఆ భర్త, ఆ సేవకుడు మాట్లాడి ఉంటే, ఆత్మచేత నిండిన వాడైతే ఆ గద్దింపుకు లోబడేవాడేమో. ఏమంటే ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ ఏలోమ్ అనే వ్యక్తికి, దేవుని హస్తము నీ మీదకి వచ్చి నువ్వు గుడ్డివాడిగా ఉంటావు, దేవుడు నీ మీద చెయ్యెత్తి ఉన్నాడు. ఏంటి చూడండి, ఆయన చెయ్యెత్తి ఒక్కటి కొడితే ఆయనకి ఏం జరిగిందో చూడండి. దేవుడు చెయ్యెత్తాడు, దేనికి ఎత్తుతాడు? కొట్టడానికి ఎత్తాడు. కొట్టడానికి ఎత్తగానే కళ్ళు గుడ్డైపోయాయి. ఆ పండగను జరుపుకోబోతున్నాం. ఈరోజు ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా, నీ ఆత్మచేత నన్ను నింపయ్యా. నా లైఫ్లోకి వచ్చింది ఎవరు? అది నా జీవితాన్ని డిస్టర్బ్ చేసేది కాకుండా, నేను ఒకవేళ అది అపవాదే నా దగ్గర నుంచి వస్తే దాన్ని నేను ఎదుర్కోవాలి, దాన్ని నేను జయించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే యేసు ప్రభు వారు ఒకరోజు నేను ఇలా మరణించబోతున్నానని చెప్పినప్పుడు పేతురు గారు వెంటనే ఆయన పట్టుకొని ఆయన గద్దిస్తున్నాడట. ఇది నీకు జరగకుండా ఉండును గాక. దేవుణ్ణే గద్దించే స్థాయికి ఎదిగిపోయాడా? గద్దిస్తున్నాడట అది జరగకుండా. అప్పుడు దేవుడు, శైతాను నా దగ్గర నుంచి పో. మొదటి రాజులు 12వ అధ్యాయము 7వ వచనం. హల్లెలూయా. అప్పుడు ఆ రెహోబోము ఏం చేస్తున్నాడంటే, పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్యం పెట్టి యవనస్తులు చెప్పిన ఆలోచన చెప్పిన వారితో కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడి నుంచి డీవియేషన్స్ ప్రారంభమైపోయాయి. సింపుల్, అవన్నీ నేను చదివి ఫిల్టర్ చేసి మీకు చెప్తాను. సొలొమోను కొడుకు ఈ రెహోబోము దగ్గరికి నెక్స్ట్ ప్రజల్ని ఎలాగ పాలించాలంటే, కొంతమంది పెద్దలు వచ్చి, అబ్బాయి నువ్వు ప్రజలతో మృదువుగా మాట్లాడతాను, వాళ్ళని చూసుకుంటాను, వారి కాడినంతా విరగొడతాను, మిమ్మల్ని చక్కగా చూసుకుంటానని చెప్పు అని చెప్తే ఆయన ఏం చేశాడంటే, సరే ఇంకొక ఆలోచన తీసుకుందామని వాళ్ళతో కూడిన యవన ప్రజలందరినీ పట్టుకొచ్చాడట. పట్టుకొస్తే వాళ్ళేం చెప్పారో తెలుసా? ఇంకా మీ మీద బరువు పెడితే కొరడాలతో కొట్టిస్తానని చెప్పమంటే ఈ రెహోబోము ఏం చేశాడు? సేమ్ అదే తీసుకెళ్ళి కన్వే చేశాడు. మీటింగ్ పెట్టాడు 3 రోజుల తర్వాత. నేను ఇంకా శిక్షిస్తాను, ఇంకా కఠినంగా ఉంటానని మాట్లాడేసరికి వాళ్ళందరూ రెహోబోము దగ్గర నుంచి విడిపోయారు. రాజ్యం కూలింది. సొలొమోను చేసిన కార్యం బట్టి ఆరాధన అపవిత్రమైంది. ఆయన కొడుకు చేసిన కార్యం బట్టి డీవియేషన్స్ ప్రారంభమైపోయాయి. ఈరోజు నేను అంటాను, మన లైఫ్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు? ఆ ఎంటర్ అయిన వాళ్ళు మనకి వేరే ఆలోచన చెప్పి దేవుని ఆలోచనకి దూరం చేస్తారు. ఈరోజు ప్రభు కోరుకుంటుంది, నువ్వు కలిగి ఉండాల్సింది దేవుని ఆత్మ కలిగి ఉన్నాడేలా ఏది మంచి ఆలోచన, ఏది దయ్యం నుంచి వచ్చిందో తెలుసుకోగలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నేను అంటాను, ఏ యవ్వనస్తుడు మన లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాడు, ఎవరు మన జీవితంలోకి ఎంటర్ అయ్యి రాంగ్గా మనల్ని నడిపిస్తున్నారు? ఏమంటే అక్కడ చేసింది ఏంటి? రెహోబోముని రాంగ్ డైరెక్షన్లో నడిపించాడు. ఈరోజు నేను అంటాను, కొంతమంది మనకి స్నేహితులుగా ఉండి మనల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి నువ్వు తప్పించబడాలి, దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అంటే ఆత్మ కలిగిన వాడిగా, ఆత్మచేత నింపబడిన వాడిగా ఉంటే నువ్వు అలాంటి నడక నుంచి తప్పించుకోవడం దేవుడి చిత్తమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభా నీ ఆత్మచేత నన్ను నింపు. ఏ స్నేహితులు నా జీవితంలోకి వస్తున్నారు, ఏ స్త్రీలు నా జీవితంలోకి వస్తున్నారు, ఏ పురుషుడు నా జీవితంలోకి వస్తున్నారు,
తెలుసుకునే జ్ఞానము నాకు ఇవ్వయా అని అడిగితే అప్పుడు అపవాదికి గుడ్డితనం కలిగిస్తాడు ఆయన. ఆడు మనకి గుడ్డితనం కలిగించడం కాదు, దేవుడే అపవాదికి గుడ్డితనం కలిగిస్తాడు. ఆడు మన లైఫ్లోకి ఇంకా రాకుండా చేస్తాడు ఆయన. కానీ ఆత్మచేత నింపడం చాలా ముఖ్యమైనది. మరి చివరిగా ఆదాము యావమ్మ కోసం చూసి మనం ముగించుకుందాం. ఆదాము యావమ్మ చూస్తే వాళ్ళు యావమ్మ ఎక్కడికో వెళ్ళి పండు తినేసి వచ్చేసింది. దేవుడు తినకూడదని పండు తినేసి వచ్చేసింది. ఇప్పుడు ఆ విషయం అంతా ఆదాంతో చెప్తుందామె. ఈ ఫ్రూట్స్ చూశాడు ఆయన, ఐడెంటిఫై చేసి ఉంటాడుగా, ఇదే ఆ ఫ్రూట్ అనుకోండి, ఇది దేవుడు వద్దన్న పండు కదా అని చెప్పే ఉంటాడు. లేదు, అపవాది ఇలా మాట్లాడింది, ఇది తింటే జ్ఞానం వస్తుంది, మనం దేవుళ్ళలాగా మారిపోతాం అని చెప్పగానే ఆదాం ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. నా భార్య చెప్పింది కదా అని తినేశాడు అంతే. ఎదిరించలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఎదిరించాలి. ఆ శైతానుతో ఎదిరించాలి. పౌలు గారు అదే చేశారు, ఎదిరించాడు. ఆదాం ఎదిరించలేకపోయాడు, తన భార్య మాట కొట్టలేకపోయాడు. నాతో కలిసి 100 సంవత్సరాలు ఉంది, ఒక పండు తినమన్నది. ఆమె అని ఉంటుంది కదా, నా కోసం ఆ మాత్రం చేయలేవా? ఈరోజు ఉంటారండి అలాంటి వాళ్ళు, నా కోసం తాగలేవా? ఈ మధ్యన అది కూడా వింటున్నాను, స్త్రీలు కూడా అలాగే తాగుతున్నారని విన్నవేంటి చూశాను కూడా. చూడండి, అలాంటి విషయాలు వచ్చేటప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఎదిరించేవాడిగా మనం మారాలి. మనకు అది శక్తి సరిపోదు. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆ శక్తితో దాన్ని ఎదిరిస్తాం. అపవాది కార్యాలు ఎదిరించేవారుగా ఉండాలి. అది నీ భార్య అయినా, నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, ఎవరైనా ఒకటే ట్రీట్మెంట్. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అయితే దాన్ని ఎదుర్కొని జయిస్తాం. లేదా వాడే నీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి దేవుని చిత్తానికి దూరం చేస్తారు. అప్పుడు సమస్యలు మొదలవుతాయి మన జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు త్వరగా చెక్ లిస్ట్ అంటే ఏంటేంటి నా లైఫ్లో చెక్ చేసుకోవాలనేది ఒక లిస్ట్ చెప్తాను. మొదటిది, నీ రక్త సంబంధి అంటే నీ భార్య, నీ బిడ్డలు ఎవరైనా నిన్ను తప్పుదోవ పట్టించేవారు ఉంటే, ప్రభా ఈరోజు ఆత్మ కలిగి వారిని హెచ్చరించేటట్లుగా, వారిని కూడా సరిచేసినట్లుగా దేవా నీ ఆత్మచేత నన్ను నింపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, అననీయ సఫరీ ఇద్దరు తెలుసు మీకు. డబ్బు వచ్చింది. అది కొత్త నిబంధనలో సంఘం ఎలా ఉండేదంటే డబ్బంతా తీసుకొచ్చి సంఘంలో ఉన్న అవసరాలన్నీ తీర్చేవారంట. నాకు అనిపిస్తుంది అలాంటి ఒక సంఘం వస్తే బాగున్నాను. మన దగ్గర ఉన్న డబ్బంతా అందరికీ షేర్ చేసి అలాంటి కాకపోతే ఎదుటి వాళ్ళు కూడా అంత మంచి మనసు ఉండాలి. అలాగ అందరూ అలాంటి షేర్ చేసుకొని అందరు అవసరాలు తీర్చే ఒక సంఘం వస్తే బాగుంది ప్రభా. మళ్ళీ అలాంటి రోజులు ఎందుకు రాకూడదని అడుగుతున్నాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే కొంత అమ్మేశారు. వాళ్ళు భూమి అమ్మి పేతురు దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వాలి డబ్బులు. ఆ రోజు ఏం చేశారంటే మనకు ఉన్నదంతా ఇచ్చేస్తే మనం ఎలా బ్రతుకుతాం అనుకున్నారేమో. వాళ్ళ భార్య చెప్పి ఉంటుంది ఆ మాట. అప్పుడు ఈ అననీయ సరే కొన్ని లక్ష రూపాయలు వదిలే, తక్కింది మనం పేతురు గారికి ఇచ్చాం. పేతురు దగ్గరికి ఇవ్వగానే ఆయన చూడగానే, చూడండి ఏదో జరుగుతుంది. ఆత్మచేత నింపబడిన వాడు చూడగానే తెలిసిపోతుంది. ఆయన వైపు చూసి, నీకు ఇంతే వచ్చిందా? నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా పని చేస్తున్నావు? దేవుడికి తెలియదా నీకు ఎంత వచ్చిందో ఏంటో? వెంటనే ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచేశాడు. తర్వాత ఆయన తన భార్య వచ్చి నిజం చెప్పలేదు. కొన్నిసార్లు భార్యాభర్తల్లో ప్రేమ ఉండాలి కరెక్టే, కానీ తప్పు జరుగుతున్న విషయంలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అయిపోవాలి మనం. ఆమె చెప్పట్లేదు ఎవరు, భర్త అయినా భార్య అయినా స్ట్రైట్ ఫార్వర్డ్గా తప్పు చేస్తే తప్పు చేస్తాం. ఆవిడ గట్టిగా నోరేసి పడిపోతుంది కదా అని మనం చెప్పకుండా వదిలేయకూడదు. మన బాధ్యత చెప్పాలి. ఆమెన్. అలాగని మీరు గొడవాడమని కాదు, దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఆత్మచేత నింపితే ఒకలాగా ఉంటుంది హెచ్చరిక, ఆత్మ లేకపోతే గొడవలు అవుతాయి. మిమ్మల్ని గట్టిగా అరిసేసి చెప్పమంటలేదు. పరిశుద్ధాత్మ కొండ మీదకి వెళ్ళి గంట ప్రార్థన చేసుకుని ఈ విషయంలో నాకు శక్తి ఇవ్వని అడిగితే అప్పుడు నువ్వు వెళ్తావు, కరెక్ట్గా వేలో వెళ్తావు. నువ్వు ఏ మాట అన్నా ఎదురు చెప్పే శక్తి ఎవ్వడికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఫస్ట్ చెక్ లిస్ట్లో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు. ఎవరైనా మనకి అలాంటి రాంగ్ డైరెక్షన్లో మనల్ని తీసుకెళ్తున్నారేమో. కొంతమంది పిల్లలు, నాన్న నాకు ఈ జాబ్ కావాలంటే
ఇంత ₹1,00,000 3,00,000 కట్టాలి, కడితే జాబ్ వస్తుంది, నువ్వు కట్టకపోతే నేను ఒప్పుకోను, ఈ ఆస్తి అంతా నాదే కదా నాకు ఇవ్వమన్నప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి స్ట్రాంగ్ రెస్పాండ్ అవ్వాలి. అర్థమవుతుందని చెప్పింది. వాళ్ళు చెప్పారు కదా, అడిగారు కదా అని డబ్బులు ఇచ్చేయడం కాదు, అది నేను అంటున్న మాట. ఆత్మ కలిగిన వాడిగా చాలా తిన్నంగా అపవాది కార్యాలు చేయబడ ఆగు కొద్ది రోజులు అన్నీ ఎదిరించాలి. హల్లెలూయా. రెండవది స్నేహితులు. కొంతమంది ఆ స్నేహితులు, ఆ పనికిమాల స్నేహితులు మన జీవితంలోకి వస్తే మనం వెళ్ళాల్సిన త్రోవను మర్చిపోయి వేరే త్రోవలో వెళ్తున్నాం. అది సొలొమోను కొడుకు చేసిన పని. అలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే ఈరోజే ఆత్మ కలిగిన వాడిగా వారికి దూరం అవ్వాలని, వారి నుంచి తప్పించబడని. ఏం లేదు, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ కళ్ళు పోతాయి అంటే నీ దగ్గరికి రాలి. ఇంకా ఆ త్రోవను నేను బెలాము త్రోవల్లోకి వెళ్ళిపోకుండా నీ త్రోవను సరిచేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమంది సొలొమోను ఎలాగైతే ఆ విశ్వాసాన్ని తప్పుదోవ పట్టించి ఆరాధన క్రమాన్నే మార్చేశాడు. దేవుడు బలిపీఠం దగ్గర అన్యుల విగ్రహాలు కనబడ్డాయి. చాలా డేంజర్. కొంతమంది స్త్రీలు అంటే వివాహం అయిన తర్వాత కూడా వేరే కనెక్షన్స్ ఉంటే వాళ్ళు మన మనసును తప్పుదోవ పట్టిస్తారు. మన లైఫ్లోకి ఎంటర్ అయిపోయిన కంపల్సరీగా ఇది చేయాలి. చాలామంది మన క్రైస్తవులే వేరే వివాహాలు చేసుకున్నప్పుడు ఈ దీపం పెట్టకపోతే, ఇది చేయకపోతే మన దగ్గరికి రాకూడదు అని చెప్పేటప్పుడు అది చేయాల్సిన పరిస్థితి. కాబట్టి చాలా జ్ఞానం కలిగి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏంటి ఆత్మ కలిగి ఈ విషయాలు మనం ట్యాకిల్ చేయాలి. దీన్ని మనం మన జీవితంలో అప్లై చేసుకొని ఆత్మ కలిగి ఈరోజు ఎలాగెళ్ళాలి అంటే ఇంటికి ఆత్మ కలిగి శక్తిమంతులుగా. ఆత్మ వస్తే ఏమవుతుంది? శక్తి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ శక్తి ఇవ్వమని ప్రార్థన చేద్దాం.